ఈరోజు మన సబ్జెక్ట్ డిఫాల్ట్ బెయిల్ అంటే ఏమిటి? చాలామందికి కండిషన్ బెయిల్ గురించి తెలుసు, ఫ్రీ బెయిల్ గురించి తెలుసు. కానీ డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి? ఇది చాలామందికి తెలియదు. ఈరోజు మన సబ్జెక్ట్లో డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి 10 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే తప్పు కానీ లేదా జీవిత ఖైదు శిక్ష పడే తప్పు కానీ లేదా మరణ శిక్ష పడే తప్పు కానీ చేసినప్పుడు పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ వ్యక్తికి రిమాండ్కి పంపిన తర్వాత 60 రోజుల లోపు ఛార్జీ షీట్ని కంప్లీట్ చేసి కోర్టు వారికి సమర్పించాలి. ఒకవేళ అలా సమర్పించకపోతే, ఛార్జ్ షీట్ కంప్లీట్ చేసి కోర్టు వారి ముందు ఉంచకపోతే, ఏ వ్యక్తి అయితే ఆరోపణ ఎదుర్కొని రిమాండ్లో ఉన్నాడో ఆ వ్యక్తికి కోర్టు వారు సిఆర్పిసి సెక్షన్ 167 క్లాస్ 2 ఇది సిఆర్పిసి అనేది బిఎన్ఎస్ లోకి చేంజ్ అయిన తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 ప్రకారము కోర్టు వారు ఆ వ్యక్తికి డిఫాల్ట్ బెయిల్ ని మంజూరు చేస్తారు. ఇక్కడ నా సబ్స్క్రైబ్ యూస్ గుర్తించవలసిన విషయం ఏంటి అంటే 60 రోజుల లోపు పోలీసు వారు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వారికి డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది. ఎలాంటి శిక్ష పడే కేసులలో అంటే 10 సంవత్సరాలు జీవిత ఖైదు కానీ మరణ శిక్ష కానీ పడే కేసులలో 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది. ఒకవేళ 10 సంవత్సరాల కన్నా తక్కువ జీవిత ఖైదు పడని మరణశిక్ష పడని కేసులలో ఏ వ్యక్తి అయితే రిమాండ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి సంబంధించిన ఛార్జ్ షీట్ని 90 రోజుల్లో ఫైల్ చేయకపోతే అప్పుడు కూడా కోర్టు వారు ఆ వ్యక్తికి డిఫాల్ట్ బెయిల్ అనేది ఇస్తారు. సో ఇది ఈరోజు డిఫాల్ట్ బెయిల్ గురించి మీకు వివరించడం జరిగింది. రేపు మరో కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. మరోసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.